మత్తు వదలరా 2. ఒకవేళ మీకు మత్తు వదలరా 1 నచ్చితే, అది ఒకవేళ 100% నచ్చితే ఇది 200% నచ్చుతుంది ఖచ్చితంగా. టికెట్స్ బుక్ చేసేసుకోండి బ్లైండ్గా. వెల్కమ్ టు హీ టీమ్. మత్తు వదలరా 2 చూసే ముందర మత్తు వదలరా 1 ఒకసారి చూడండి. ఏం లేదు, మీరు రిఫరెన్సెస్ బాగానే తీసుకొచ్చారు. 1 తాలూకా రిఫరెన్సెస్ తీసుకొచ్చారు. ఆ కొన్ని క్యారెక్టర్స్ని కంటిన్యూ చేయడం అవన్నీ బాగా చేసుకోరు. నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పాలి. పేరేమిటి? ఎస్ సు ఏసు. సినిమా చాలా బాగుంది. ఆబ్వియస్లీ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది సినిమా. స్టోరీ వైజ్ చాలా బాగా రాసుకున్నారు స్టోరీ. అండ్ ఎక్కడెక్కడ కొంచెం బోర్ కొడుతుంది అనిపించింది అక్కడ కామెడీతో ఫిల్ చేయడం. అండ్ ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ నేను చెప్పాను సత్య గారు ఈజ్ ఎ గ్రేట్ అసెట్ అని. అండ్ అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు. మత్తు వదలరా 2కి రివ్యూస్ని చాలా విన్నాను, అవి అంతా సత్య గారు అని చెప్తున్నారు. అండ్ యా, ఇట్స్ ట్రూ. సత్య గారు ఈజ్ ఏ స్టార్ ఆఫ్ ద మూవీ. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ కాదు, డోంట్ జడ్జ్ ఎ కవర్ బై ఇట్స్ బుక్. నాకు ఏది కరెక్ట్ ఇప్పుడు అర్థం కావట్లేదు. బట్ యా, అలా కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళిపోయే కామెడీ చేశారు సత్య గారు. అసలు వెరీ ఇంప్రెసివ్. అండ్ సింహ గారు ఈజ్ ఆల్సో టూ గుడ్ సినిమాలో. చాలా లుక్స్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. ఈ పార్ట్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగా మెయింటైన్ చేశారు. మీకు ఇంటర్వెల్కి ఖచ్చితంగా ఒక హై వస్తుంది. అంటే ఏం జరగబోతుంది సెకండ్ హాఫ్ అని చాలా క్యూరియస్గా ఉంటారు. డోంట్ మిస్ పోస్ట్ క్రెడిట్స్ ఉన్నాయి. సాంగ్ వచ్చింది కదా అని వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేయండి. అది వర్తా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ యా, పోస్ట్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇఫ్ దెర్ ఈజ్ అ పార్ట్ 3 ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. ఆఫ్ కోర్స్ హ్యాపీ బర్త్డే డిడెంట్ వెన్ వెల్. ఐ థింక్ అది కూడా ఉపయోగపడింది అనుకుంటా ఈ పార్ట్ 2కి తీయడానికి. హ్యాపీ బర్త్డే అనే సబ్జెక్ట్ ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వవు, దట్స్ ఓకే. సో అలాంటి వర్కౌట్ అవ్వ సబ్జెక్ట్ నుంచి హీ లెర్న్డ్. ఐ థింక్ బాగా బ్యాలెన్స్ చేశారు స్టోరీని, కామెడీని బాగా బ్యాలెన్స్ చేశారు అనిపించింది నాకు. ఈవెన్ పార్ట్ 1లో కూడా సత్య గారు ఈజ్ అ సేవియర్. మీకు పార్ట్ 1లో చూసుకున్న స్టోరీ రన్ అవుతుంటుంది, సత్య గారు సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్ళిపోయారు పార్ట్ 1ని. సేమ్ అదే పార్ట్ 2లో కూడా రిపీట్ అయింది. స్టోరీ వెళ్తూ ఉంటుంది. సింహ గారు అండ్ సత్య గారి మధ్యలో ఆ బాండింగ్ చాలా బాగా చూపించారు. బాగుంది. అంటే యూ గెట్ అటాచ్డ్ టు దెమ్. వాళ్ళు చేసే ప్రతి పని ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు సినిమాలో మాత్రం. నేను చూశాను కదా, నేను చూసినంతవరకు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ సినిమా ఎవరికి నేను పెద్ద సజెస్ట్ చేయను థియేటర్లో అంటే, ఫస్ట్ పార్ట్ 1 నచ్చిన వాళ్ళు కొంచెం ఆలోచించుకుని వెళ్ళండి. ఎందుకంటే మీకు పార్ట్ 1 నచ్చలేదంటే మీకు ఆ ఫ్లేవర్ నచ్చి ఉండకపోవచ్చు కదా. అంటే కొంచెం నితీష్ రాణా గారి ఫ్లేవర్ ఒకటి ఉంటుంది సినిమాలో, ఆ కామెడీ కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఐ థింక్ చూసుకుని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. డ్రగ్స్ అనే కాన్సెప్ట్ మీదే తీసుకున్నారు కదా, ఈ మత్తు అనే కాన్సెప్ట్ మీద తీసుకున్నారు కాబట్టి ఈ మత్తు అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే కొంచెం ఇప్పుడు జెన్జీస్కి, మిలీనియల్స్కి వీళ్ళని టార్గెట్ చేసి తీసిన సినిమా నాకు అనిపించింది. సో వీళ్ళకంటే అడల్ట్స్ ఉంటే కొంచెం అగైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటే ఫస్ట్ మత్తు వదలరా పార్ట్ 1 చూపించండి. ఇఫ్ దే లైక్డ్ ఇట్ తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ దే డిడ్ంట్ లైక్ ఇట్ ఎందుకు లేండి, మీరు ఒక్కళ్ళే వెళ్ళి చూడండి. సో ఓకే, ఇక్కడి నుంచి ఆఫ్టర్ స్పాయిలర్ వీడియో సినిమా చూసిన వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. ఇక్కడి నుంచి సినిమా చూడకపోతే ఇక్కడితో ఆపేసేయండి వీడియోని. సినిమా వాచ్ చేసి వచ్చి మరీ చూడండి ఇక్కడి నుంచి. సో ఇప్పుడు స్టోరీ డిస్కస్ చేసుకుంటే మత్తు వదలరా 1 నుంచి కనెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక వెరీ లీస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ తేజస్వి తోట అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ 2 కనెక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఇనీషియల్ సీన్ ఎలా అయితే అంటే ఒక పర్సన్ ఎలాగా అలా మారాడు అంటే చిన్నప్పుడు ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల అక్కడి నుంచి ఆ పర్సన్ తేజస్వి తోట అయ్యాడు. అండ్ సినిమా రిఫరెన్స్లు వాడుకోవడం, ఖుషి రిఫరెన్స్ వాడుకోవడం, ఒకటి నువ్వు వస్తా అంటే నేను వద్దంటన్న రిఫరెన్స్ ఒకటి వాడారు. అది నాకు చాలా నచ్చింది. ఇలాంటి న్యూ ఏజ్ డైరెక్టర్స్ అలాంటి థాట్స్ తీసుకురాగలరేమో అని నాకు అనిపించింది. అలా ఒక క్యారెక్టర్ని
అక్కడ లీస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ని తీసుకుని ఈ పార్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం అనేది ఆర్క్ చాలా బాగుంది. అలా కనెక్షన్ పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఆబ్వియస్లీ ఫస్ట్ పార్ట్లో చనిపోతారు కాబట్టి నేను చనిపోయి అదే క్యారెక్టర్ని తీసుకొచ్చారని కొంచెం డౌట్ పడ్డాను. బట్ నో, ఐ థింక్ అలాంటి మనిషిని పోలి మనుషులు అనే ఒక కంఫర్ట్ని క్రియేట్ చేసుకుని వెన్నెల కిషోర్ గారిని తీసుకొచ్చి పక్కన పార్క్ చేశారు ఫస్ట్ హాఫ్లో. దట్ ఈజ్ ఆల్సో గుడ్. అంటే సెకండ్ హాఫ్కి దాచుకున్నారు బేసిక్గా. ఆఫ్కోర్స్ స్టోరీ కన్వీనియన్స్ అనుకోండి. ఈ హీ టీమ్ అనేది ఆబ్వియస్లీ మీరు టెక్నికల్గా చూడకూడదు ప్రతిదీ. లైక్ సత్య గారు ఎలాగ హీ టీంలోకి జాయిన్ అయ్యారు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అవన్నీ దట్స్ ఓకే. ఈ టీమా అని హీల్ లేవు, ఒకటే హీ. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ద డ్రామా దట్ వర్కౌట్స్. డ్రామా బాగుంటే ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. సో వీళ్ళు హీ టీంలోకి జాయిన్ అవ్వడం, హీ టీంలో ఎలాంటి ఒక తస్కరించే ప్లాన్ వేయడం, ఇదంతా బాగుంది. ఐ థింక్ నాకైతే నేను త్వరగా ఎంజాయ్ చేశాను. లైక్ ఏదో సంథింగ్ జరగబోతుంది అనేది అనిపించింది అనమాట. సేమ్ మీకు చూసుకుంటే పార్ట్ 1 ప్యాటర్న్లోనే పార్ట్ 2 వెళ్తుంది, అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు పార్ట్ 1లో కొంచెం డ్రైగా ఉంటుంది. డెలివరీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ చాలా పార్ట్ అంతా తస్కరించడం దాకా కొంచెం డ్రాగ్ చేస్తారనిపిస్తుంది నాకు పార్ట్ 1. బట్ పార్ట్ 2లో అలా లేదు. స్ట్రైట్ టు ద పాయింట్, మీకు ఫాస్ట్గా స్టోరీ రన్ అయిపోతూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ చాలా బాగుంది పార్ట్ 2లో. వీళ్ళిద్దరు హీ టీంలో జాయిన్ అవ్వడం, హీ టీంలో వీళ్ళకి డబ్బులు సరిపోక ఇలాంటివి చేయడం. కిడ్నాపర్ దొరికాడు కానీ అన్ఫార్చునేట్లీ కొంత డబ్బు ఫైట్లో పోయిందా. అండ్ ఇదే కనెక్షన్ ప్రతిదానికి. మీకు స్టోరీ లేయర్ చూసుకుంటే ఆబ్వియస్లీ వీళ్ళు హీ టీంలో జాయిన్ అయ్యారు, వీళ్ళకి శాలరీలు సరిపోక ఇలా తస్కరించడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కిడ్నాపింగ్లో షేర్ తీసుకోవడం. ఆ మనీ అంతా చూసి సక్సేనా అనే క్యారెక్టర్ దాని మీద ఫైల్ రిపోర్ట్ తయారు చేయడం, అది తీసుకెళ్ళి వాళ్ళ బాస్ రోహిణి గారు ఉంటారు, రోహిణి గారికి ఇస్తే అదే టైంకి ప్యారలల్గా రోహిణి గారు అజయ్ క్యారెక్టర్ వాట్ ఎవర్ తేజస్వి తోట ఆర్ ఇంకో నేమ్ కూడా ఉంది అజయ్ గారికి. సో ఈ రోహిణి గారు వెళ్ళి అక్కడ ఈ ప్యారలల్ అంటే ఇప్పుడు సక్సేనా అనే పర్సన్ వీళ్ళని చూస్తున్న టైంలో ప్యారలల్గా ఈ రోహిణి గారు వచ్చి అజయ్ గారితో క్లోజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతారు కాబట్టి అజయ్ గారి వల్ల. సో అజయ్ గారితో క్లోజ్ అయ్యి అజయ్ గారి ఇదంతా బయట పెట్టాలని చెప్పి ఆవిడ ప్లాన్ వేస్తుంటే ఈ ఫైల్ రోహిణి గారికి ఇచ్చినప్పుడు రోహిణి గారు ఫైల్ అజయ్ దగ్గర మర్చిపోతే అజయ్కి ఆ ఫైల్ వస్తుంది. సేమ్ అజయ్కి ఫైల్ వచ్చిన టైంలో ప్యారలల్గా మళ్ళీ వెన్నెల కిషోర్ అజయ్ గారు ఫ్రెండ్స్ అవ్వడం, అండ్ వెన్నెల కిషోర్ ఆ అమ్మాయి వెన్నెల కిషోర్ దగ్గర వచ్చిన తర్వాత ఆ సైకోలో బిహేవ్ చేసి ఆ స్లేవ్ డ్రగ్ తీసుకొని అదే వాట్ ఎవర్ ఆ వెన్నెల కిషోర్ గారు ఆ స్లేవ్ డ్రగ్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి చచ్చిపోమంటే చచ్చిపోతుంది. ఈ డ్రగ్ స్టాంప్ పేరు స్లేవ్. ఇది తీసుకున్న వాళ్ళు ఎవరేం చెప్పినా చేస్తారంట. దాన్ని కవర్ చేయడానికి అజయ్ క్యారెక్టర్కి వీళ్ళిద్దరూ దొరుకుతారు. ఎందుకంటే అదే టైంకి మళ్ళీ ఆ బార్ సీన్. సో మీకు ఇది పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ స్క్రీన్ ప్లే. ఈ కథ మొత్తాన్ని అసలు ఎక్కడెక్కడ ఏదేది చూపించాలని పర్ఫెక్ట్గా వేసుకున్నారు. సో వాళ్ళిద్దరిని ఫ్రేమ్ చేయాలనుకుంటాడు ఎవరు అజయ్ క్యారెక్టర్, వాళ్ళిద్దరిని ఫ్రేమ్ చేసేసి మర్డర్లో అనుకుంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అజయ్ రూమ్లోకి వెళ్ళడం, అదే టైంకి రోహిణి గారు అజయ్ ఐప్యాడ్ని తీసుకురమ్మని సక్సేనాని పంపితే అప్పుడు సక్సేనా అజయ్ వచ్చాడని చూసినప్పుడు అజయ్ని చంపేయమండం, అది వీళ్ళ మీద పడడం, అజయ్ని చంపేసింది వీళ్ళిద్దరి మీదకి వస్తుంది. అలా కాల్చేసావేంట్రా? నేనేం కాల్చలేదు. నా కళ్ళ ముందే కాల్చావు కదరా. నేను షూట్ చేయలేదురా. నువ్వు షూట్ చేయకుండా ఆడలే చేస్తాడు. నిజం చెప్తా అర్థం కదా, నేను షూట్ చేయలేదురా. ఊరికి గన్నాకి తీస్తున్నావు. నేను కాల్చ దాన్ని పట్టుకుంటే నీ ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయని వీళ్ళిద్దరి మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఇదంతా యాక్చువల్ జరిగిన స్టోరీ, అక్కడ ఇంటర్వెల్ వేసుకున్నారు స్టోరీ ప్రకారం. సో ఇక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ ఒకటి రివీల్ చేసుకుంటూ వచ్చి వీళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ది డే చేయడం. అండ్ రోహిణి గారి క్యారెక్టర్ బిహేవ్ చేయడం కూడా నాకు బాగా నచ్చింది. అంటే షీఈ్ నాట్ విలన్, పరిస్థితుల వల్ల తను అలాగా చేయాల్సి వచ్చింది తన కూతుర్ని కాపాడుకోవడానికి అనేది కూడా చాలా మంచి పాయింట్. నాకైతే అది నచ్చింది. ఎవరు విలన్స్ కాదు, యాక్చువల్ విలన్స్ అజయ్ అనే యాక్చువల్ విలన్ చచ్చిపోతాడు. విలన్ చచ్చిపోయిన తర్వాత జరిగే స్టోరీ విలన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది.
అన్ని క్యారెక్టర్స్ కొంచెం గ్రే క్యారెక్టర్స్గా చూపించడం బాగుంది. నేను ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నాకు మళ్ళీ కామెంట్స్లో పెడతాను. అండ్ నాకు బాగా నచ్చింది కెమెరా వర్క్ బీజిఎం చాలా బాగున్నాయి. అంటే ఎక్కడెక్కడ మనకి సినిమా డౌన్ అవ్వకుండా మేనేజ్ చేసుకుంటూ నీట్గా తీసుకొచ్చారు సినిమా అంతా. అండ్ చెప్పాను కదా మీకు, యాక్టర్స్ ఆర్ అసెట్స్. క్యాస్టింగ్ చాలా బాగుంది, అందరు క్యాస్టింగ్ బాగా చేశారు. సేమ్ మీకు పార్ట్ 1 క్యాస్టింగ్ ఎలా ఉంటుందో పార్ట్ 2 క్యాస్టింగ్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అంటే మీకు పార్ట్ 1లో డ్రగ్ డీలర్ లేదా డ్రగ్ తయారు చేసేది వెన్నెల కిషోర్ ఏంటి అని మీకు అనిపిస్తే ఇక్కడ అలాగే అనిపిస్తుంది. అక్కడ పర్లేదు దాన్ని ఉంది, వెన్నెల కిషోర్ అనే ఒక క్యారెక్టర్ డ్రగ్ తయారు చేసే పర్సన్గా ఉండొచ్చు కదా అని అనిపిస్తే ఇక్కడ మీకు కన్విన్సింగ్గానే ఉంటుంది. సో సేమ్ మీకు ఇట్స్ లైక్ సేమ్ బట్ డిఫరెంట్ అనమాట 2 పార్ట్స్. మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి. అండ్ ఓరినా కొడక అనే సీరియల్ని కనెక్ట్ చేసి దాన్ని కూడా అప్గ్రేడ్ చేసి చూపించి దాంట్లో కూడా ట్విస్ట్, మీకు పార్ట్ 2 ట్విస్ట్తో ఎండ్ అవుతుంది, ఓరినా కొడక కూడా ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్, బాగుంది, చాలా బాగా డీల్ చేశారు అనిపించింది నాకు. బట్ కొంచెం లెంత్ ఎక్కువైందా ఓరినా కొడక సీరియల్ అనేది మధ్యలో అనిపించింది నాకు. బట్ ఫైన్. సత్య గారి డ్యాన్స్ సెకండ్ హాఫ్లో అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు థియేటర్లో. అండ్ రితేష్ రాణా గారికి చిరంజీవి మీద ఉన్న అభిమానం మనం ఆల్రెడీ పార్ట్ 1లో చూసాం. సేమ్ పార్ట్ 2లో కూడా. అంటే ఎక్కడ ఓవర్బోర్డ్ అవ్వదు, ఎంత ఉండాలో అంతే ఉంటుంది కరెక్ట్గా. సో ఆ మీటర్ నాకు బాగా నచ్చింది. ఆ ఫస్ట్ పార్ట్లో వీళ్ళకి డ్రగ్స్ ఆల్రెడీ ఇన్హేల్ చేసిన తర్వాత వీళ్ళు ఊహించుకుంటారు కదా, లైక్ సత్యాగ్రహం సూపర్ మ్యాన్ లాగా, సింహ ఏమో ఒక ప్లేన్ ఆపుతున్నట్టు. ఆ షార్ట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి పార్ట్ 1లో. ఎందుకంటే అలాంటి షార్ట్స్ ఇంతవరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో చూపించలేదు. ఇలాగా అది తీసుకుంటే, ఆ డ్రగ్ తీసుకుంటే వాళ్ళు అలాగా ఇమాజిన్ చేసుకుంటారు అని. అది సెకండ్ పార్ట్లో సత్య గారికి పెట్టడం బాగుంది. అది కూడా చిరంజీవిలాగా ఊహించుకొని చిరంజీవి గారు డ్యాన్స్ చేయడం, అది ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ మైరాని తీసుకొచ్చారు ఇంట్రెస్టింగ్లీ. మైరాని తీసుకొచ్చి ఆ మైరా అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆ సాంగ్లో, అందుకని మైరా అంటారు. అంటే మైరా అనే క్యారెక్టర్ ఇంకా ఈ యేసుదాస్ అనే క్యారెక్టర్ మైండ్లో ఉండిపోయిందనమాట, ఇంకా అది చూపించడం. అండ్ లాస్ట్లో థర్డ్ ఫ్రెండ్, ఆయన పేరు మర్చిపోయాను, సారీ, థర్డ్ ఫ్రెండ్ కూడా రావడం పోస్ట్ క్రెడిట్ సీన్లో. అసలు యాక్చువల్గా ముందే వచ్చి నడిపిస్తారేమో అని డౌట్ క్రియేట్ చేస్తారు. మీకు చూస్తే ఇంటర్వెల్ టైంలో వాటెవర్ అజయ్ గారిని చంపేసినప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఉంటే ఏదో ఒక ఐడియా ఇచ్చేవాడు అని సత్య క్యారెక్టర్ చెప్తారు. సో అక్కడ ఏంటంటే మనకు డౌట్ క్రియేట్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ క్యారెక్టరే వచ్చి ఇవన్నీ చేస్తున్నాడా అని ఒక డౌట్ క్రియేట్ చేయడం. కానీ నిజంగా చేసాడా చేయలేదా అని పోస్ట్ క్రెడిట్స్లో ఇంకో డౌట్ క్రియేట్ చేశారు. లైక్ పార్ట్ 3 కోసం నేను ఫస్ట్ నుంచి అదే చూస్తున్నాను. ఈ అమ్మాయిని ట్రాక్ చేసుకుంటూ తీసుకురావడం వీడియో చూపిస్తున్నారు, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. నేను మిస్ అయ్యానా ఏమన్నా నేను అనుకుంటున్నాను. ఏంటి అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎందుకు ట్రాక్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. అది థర్డ్ పార్టీకి లీడ్ అనేది చాలా బాగుంది, నైస్. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే బాబు మోహన్ అండ్ యేసుదాసు, అంటే మన సింహ గారు అండ్ సత్య గారు, వీళ్ళిద్దరూ మిమ్మల్ని థియేటర్లో ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయరు. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. బాయ్. Okay. Now come on.